విజయనగరం జిల్లా చరిత్రలో మరో చారిత్రక ఘట్టం ఈ రోజు చోటు చేసుకుంది. ప్రధానంగా మనం చూసినటువంటి ఏదైతే ఢిల్లీ నుంచి ఈ రోజు భోగాపురం ఎయిర్‌పోర్ట్ కు తొలి విమానం ఈ రోజు అడుగుపెట్టినటువంటి పరిస్థితి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ రెడ్డితో పాటు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఆ విమానంలో జీఎంఆర్ అధికారులతో సహా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ భోగాపురం విమానయాన చరిత్రలో ఈ రోజు సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని చెప్పొచ్చు. దీంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టినట్టు కూడా అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా చూసినట్లయితే ఉత్తరాంధ్రలో ఒక కీలక భూమిక పోషించేటువంటి అవకాశం ఉందని కూడా ఇక్కడ స్థానికులు భావిస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వివరాలు స్థానికులు అసలు ఈరోజు ఈ విమానయాన రంగంలో విజయనగరంలో జరిగినటువంటి ఈ చోటు చేసుకున్నటువంటి ఓ శుభ పరిణామాన్ని స్థానికులు ఎలా చూస్తారు, భవిష్యత్తులో వాటికి ఎటువంటి ఆశలు ఉన్నాయని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నాయకులు అందరూ అందుబాటులో ఉన్నారు, అడిగి మనం తెలుసుకునే రఘు గారు, ప్రధానంగా చూసినట్లయితే ఇప్పటికీ అనేక అంచనాలు భోగాపురం ఎయిర్‌పోర్ట్ వస్తే ఒక అభివృద్ధి చెందుతున్నట్టు ప్రధానంగా మన నెల్లిమల్ నియోజకవర్గ పరిధిలో మీ పోస్ట్‌మార్టంగా భోగాపురం ప్రాంతం వస్తుంది అనుకుంటారు. మీరు ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ చేస్తారు ఈ రోజు జరిగినటువంటి? ఈరోజు అల్లూరి సీతారామరాజు విమానాశ్రయానికి తొలి విమానం రావడం మేము చాలా ఆనందంగా, చాలా సంతోషంగా మేము ఫీల్ అవుతున్నాం. ఇక్కడ 2500 కిలోమీటర్లలో 2500 ఎకరాల్లో ఒక భారీ విమానాశ్రయం మా ప్రాంతానికి రావడం చాలా మా ప్రాంత ప్రజలు చేసిన అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాం. విమానాశ్రయం రావడం వల్ల వైజాగ్ టు శ్రీకాకుళం వరకు ఈ 3 జిల్లా వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలకు కూడా అనుసంధానంగా అభివృద్ధి చెందుతాయి. ఒక బీచ్ కారిడార్తో పాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా అనేక పరిశ్రమలు రాబోతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ భూములు రెక్కలొచ్చాయి. ఈ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా మా భోగాపురంతో పాటు పోసపాడు, రెంకాల మండలాలు అభివృద్ధి చెందబోతున్నాయి. అయితే ఒక ఐటీ పరిశ్రమలతో పాటు విమానాశ్రయానికి అనుసంధానంగా అనేక పరిశ్రమలతో పాటు ఒక స్టార్ హోటల్స్తో పాటు స్టార్ హాస్పిటల్తో పాటు అనేక అభివృద్ధి ప్రాజెక్టులు మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంతం చాలా సుభిక్షంగా ఉండబోతుందని మా ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఇది మనం చూస్తున్నాం. ప్రధానంగా పారిశ్రామిక వారితో పాటు స్మార్ట్ సిటీలు కానీ, లేదా వ్యవసాయ రంగం కానీ, మరి అనుబంధంగా ఉన్నటువంటి రంగాలు కానీ అనేకమైనటువంటి అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తారు. ఈ భోగాపురం చరిత్రలో కూడా ఇక కొత్త అధ్యాయం ప్రారంభం చెప్తారు. ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఇప్పటివరకు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో దానికి ఒక ప్రత్యామ్నాయంగా భోగాపురం ఎయిర్పోర్ట్ తయారు కానుందని కూడా తెలుస్తుంది. ఈ రోజు మనం చూసినటువంటి పరిస్థితి కింజరాపు ఎర్రనాయుడుతో పాటు కలిశెట్టి అప్పలనాయుడు అధికారులందరూ కూడా ఈ రోజు విజయనగరం సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా ఈరోజు ఎయిర్పోర్ట్ తాలూకా ప్రారంభాన్ని ఒక కొత్త విమానం ఈరోజు అడుగుపెట్టిన శుభ సందర్భాన్ని వారందరూ కూడా స్థానికులతో పంచుకున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఉంది. ఉత్తరాంధ్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించి చెప్తూ విజయనగరం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర కూడా అభివృద్ధి దిశగా కూడా ముందుకు సాగుతుందని కూడా స్థానికులు భావిస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.